అండి. మ్యాథ్స్ భయపడే వాళ్ళు ఈ 5 చాప్టర్స్ అయితే మనం నేర్చుకుంటే ఖచ్చితంగా పాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఫస్ట్గా అయితే రియల్ నెంబర్స్లో నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. టోటల్గా కలిపితే 9 మార్క్స్. ఈ రియల్ నెంబర్స్లో కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు, ఖచ్చితంగా 8 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఆ తర్వాత సెకండ్ చాప్టర్లో చూసుకుంటే మనకు 2 మార్క్స్ వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్స్ 2 వస్తాయి. 2 మార్క్స్ 1 క్వశ్చన్, 4 మార్క్స్ అయితే ఒకటి వస్తాయి. టోటల్ కలిపితే మనకు 8 మార్క్స్ వస్తాయి అన్నమాట. తర్వాత థర్డ్ చాప్టర్లో నుంచి చూడండి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, టోటల్ 9 మార్క్స్. తర్వాత 13th చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, టోటల్గా 12 మార్క్స్. ఆ తర్వాత 14th చాప్టర్లో 1 మార్క్ ఒకటి, 4 మార్క్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి, టోటల్గా 13 మార్క్స్. చూసారు కదా, టోటల్ మార్క్స్ అయితే 50 మార్క్స్ అయితే ఖచ్చితంగా మనమైతే స్కోర్ చేయొచ్చు.